ప్రేమి చుట్టుపక్కల లేడు కదా? రండి. పదండి. వదలండి, వదలండి, వదలండి. వదలండి. ఈ అమ్మాయిని ఏమన్నా చూసారా? చూడలేదు. హెల్ప్, 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 హెల్ప్. ఎవరైనా ఉన్నారా? ఎవర్రా మీరంతా? హెల్ప్. ఏయ్, ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఎవరు ఎవరు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది? మీకేం కావాలరా? హా, చెప్పండి. హెల్ప్, హెల్ప్, హెల్ప్. హే, మిమ్మల్ని అడుగుతున్నాను, మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. ప్రేమ్ బాబు వచ్చారు అంటే మిమ్మల్ని ఒక్కరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టరు. నవ్వండ్రా, నవ్వండి. మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మాకే వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు ఇప్పుడున్నది మా బందీగా. ఇప్పుడు నీ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయి. ఏం కావాలరా మీకు? కట్టేసి కొట్టడం కాదు, వదిలిపెట్టి చూడండి. అబ్బా, పారిపోదామని ప్లానా? ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. జీవితాంతం ఇలానే ఇక్కడే ఉంటావు. ఫిక్స్ అయిపో. ప్లీజ్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, ప్లీజ్. అబ్బా, వెంటనే టోన్ మారిపోయింది. నువ్వెంత బ్రతిమలాడినా, నువ్వెంత యాక్టింగ్ చేసినా నువ్విక్క నుంచి వెళ్ళవు. మేం వదలం. ఈ అమ్మాయిని ఏమన్నా చూసారా? చూడలేదు. లేదండి. మీరు చూడలేదన్నా. అసలు అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారు? తెలీదు. ఎవరు ఎవర్రా? ఎవరు నన్ను కిడ్నాప్ చేపించింది? మేమది చెప్పం. నోరు మూసుకొని ఉండు, అర్థమైందా? జీవితాంతం నువ్వు ఇక్కడే. రే 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 రే, హెల్ప్, కాపాడండి. ఎక్కడున్నావు జామ్? జామ్, జామ్. ప్రేమ్, ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు, నేను మిమ్మల్ని ఇంకా కలవలేనా? మీతో జీవితాన్ని పంచుకోలేనా? ఎక్కడున్నావు చా? ఎవర్రా ఈ సాహసం చేసింది? ఎవర్రా? ప్రేమ్ బాబు,
చామ్, నిన్ను ఎలా దక్కించుకోవాలి చామ్? ప్రేమ్ బాబు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నది ఎలా తెలుసుకోవాలి? ఎలా నిన్ను కనిపెట్టాలి? ఎలా చామ్? ఎలా? ఆబాద గోత్రం ఘట్టమనేని ప్రేమ్ కుమార్ చామంతి. మనవరాలతో కలిసి పొలంకి వెళ్తారు. 1 గంటలో వచ్చేస్తారు. రేయ్ తీయండ్రా! అయ్యో, నేను యువరాణిని కూడా చూడలేకపోయానే. ఏమండి? సుందరమూర్తి గారు, సుందరమూర్తి గారు, ఎవరండి? సుందరమూర్తి గారు ఉన్నారా అండి? మా తాతయ్య. రండి. కూర్చోండి. తాతయ్య, తాతయ్య, మీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం బాబు, కూర్చోండి. ఎవరు బాబు మీరు? నా పేరు ప్రేమ్ అండి. కొల్లాపూర్ రాజ సంస్థానపు రాజావారి రాణివారి మనవరాల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? నాకేం తెలీదు. మీరేం భయపడకండి. అహంకాలమ్మ తల్లి గుడి పూజారి గారు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. శర్మ చెప్పాడా? అవునండి, మీకంత వివరంగా చెప్తాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఇరవై ఒక్క ఏళ్లు నిండక ముందే రాజ సంస్థానంలో యువరాణికి పట్టాభిషేకాన్ని ఖచ్చితంగా చేయాలి. మీలో ఎవరు యువరాణో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం కావాలి. ఈ పరీక్ష ప్రకారం రోజా యువరాణి అవుతుంది. వచ్చే విజయదశమి రోజునే రోజాని యువరాణి చేసేసి పట్టాభిషేకం చేసేద్దాం. ఈశాన్యం వైపుకు 7 చక్రాలు దాటుకుని వెళ్ళు. యువరాణి నీకు తప్పక కనిపిస్తుంది. ఇదే మూర్తి గారు జరిగింది. ఆ రోజా గారు కూడా యువరాణి కాదు.